సమయం ఇచ్చినందుకు ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. మరి సజీవులుగా ఉంచాడు దేవుడు కదా. ఆయన సజీవుడు, మనల్ని కూడా ఎలా ఉంచాడు? సజీవులుగా ఉంచాడు. ఆయన మృతుడా కాదండి, ఆయన సజీవుడు కాబట్టి మనల్ని కూడా సజీవులుగా ఉంచాడు. ఆ గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించడానికి, ఆయన్ని మహిమపరచడానికి, ఆయన్ని కీర్తించడానికి మనం ప్రతి పునరుద్ధాన దినము పరుగున వచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా కదా. పరుగున ఎవరి దగ్గరకు వస్తున్నామండి? మనం ఎవరి కోసం వస్తున్నాం? మనం కదా, మన కోసం మనమే వస్తున్నాం. ఎందుకు? మనము లోకంలో ఉన్న పాపంలోకి వెళ్ళకుండా కదా, చీకటి జీవితం జీవించకుండా, పతనం అయిపోకుండా ప్రభు కోసము ఆ రాజ్యములు వెళ్ళటానికి నేర్చుకుంటానికి వస్తుంది కదా. హల్లెలూయా. హల్లెలూయా. మన లోకంలో ఉన్నాం అనుకోండి, దేవుడి మాట తెలుస్తాయా? మనకి తెలియదు కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో కూడా మనకి తెలియదు. చీకట్లో ఉన్నామో తెలియదు, వెలుగులో ఉన్నామో తెలియదు. చీకటి సంబంధమో తెలియదు, వెలుగు సంబంధం కూడా తెలియదు. ఎందుకంటే ఆ మాయగాడు మనల్ని మాయ చేసి మనల్ని పతనం చేసేసుకుంటాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నిన్న వార్త విన్నాను, నాకు నెట్ అయితే లేదు, నేను చూడలేదు. కానీ మరి 15 సంవత్సరాలు పిల్లడు. 10th క్లాస్ అంటే ఎంత? క్లాస్ కదా. 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు. వాడు ఎదురుగా ఇంట్లోకి దొంగతనానికి వెళ్ళాడు. 10th క్లాస్ 15 సంవత్సరాల పిల్లడు. మరి డబ్బు దోసుకుంటానికి వెళ్ళిన పిల్లోడికి ఒక అమ్మాయి ఎదురైంది. అడ్డుకుందంట. అడ్డుకుంటే ఆ పిల్లని కత్తెట్టి కసా పొడిచేసి చంపేసి వాడికి అందిందల్లా డబ్బు తీసుకుని వాడు ఎదురు ఇంట్లోనే ఉంటాడు. వాడు ఒక ప్రాణం తీశాడు, ఒక హంతకుడు కూడా మారాడు కదా. హత్య చేశాడు, హంతకుడు కూడా అయ్యాడు. వాడి వయసు ఎంతరా అంటే 15 సంవత్సరాలు. ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు చీకటి సంబంధులు, లోక సంబంధులు. అర్థమవుతుందండి? జీవం గల దేవుని బిడ్డలు కారు కాబట్టి వాడు మరి వంకరి మార్గంలో వాడు వెళ్ళి చీకటి మార్గంలోకి వెళ్ళి ఒక హత్య చేశాడు, ప్రాణం తీసేశాడు. మరి దొంగ కూడా మారాడు. వాడి లైఫ్ ఏంటండి? ఏంటి వాడి జీవితం? ఏంటి? ఎక్కడికి వెళ్తాడు వాడు? వాడికి లైఫ్ ఉందా? జాగ్రత్త యవన బిడ్డలారా. ఈరోజు పిల్లలు, ఈరోజు బాలులు, రేపు యవనస్తులు. మీరు ఇవాళ బాలులు, రేపు యవనస్తులు. మీరు జాగ్రత్త. తల్లికి చెప్తున్నాను, నేను వచ్చాను కదా, మా ఆయన వచ్చాడు కదా, అమ్మ నీ కొడుకేని, ఏమో రాలేదు, వస్తానన్నాడు. జాగ్రత్త. పిల్లల్ని ఇప్పుడే జాగ్రత్త పెట్టుకోకపోతే అపవాదిగాడు వాళ్ళని ఏ రకంగా తీసుకువెళ్తాడో, ఏ మార్గంలో నడిపిస్తాడో మనకి తెలియదండి. మనం చర్చికి వచ్చేసాం, సరే వాడు రానన్నాడు అని తల్లి వచ్చేసింది, లేదా తండ్రి వచ్చేసాడు. వాడు ఎక్కడికి వెళ్తున్నాడో మనకు తెలియదు, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తుందో మనకి తెలియదు. అదే వాళ్ళని దగ్గర పెట్టుకుని తీసుకొచ్చి ఇక్కడ 4 మాటలు వాళ్ళు విన్నారనుకోండి, భయం ఉంటుందా లేదా? వాళ్ళకి ఏ మార్గంలో తీసుకొస్తుంది తల్లి? ఏ మార్గంలో అండి? జీవపు మార్గంలోకి తీసుకొస్తుంది తల్లి. ఇది జీవపు మార్గము. ఈ మందిరంలోకి రావటం మనము, ఇది జీవపు మార్గము. ఈ మార్గంలోకి వెళ్ళినాడు పక్కదారిలోకి వెళ్తాడా? ఏమండి, ఎక్కడా? చీకటి మార్గంలోకి వెళ్తాడా? వెళ్ళడు. ఇదే పట్టుకుని వస్తాడు ప్రతి వారం కూడా. అది ఎవరు నేర్పించాలి? తల్లి నేర్పించాలి, తండ్రి నేర్పించాలి. ఆదివారం లేకురా, త్వరగా లేకు, టైం అవుతుంది, స్నానం చేయి, రెడీ అవ్వు, బైబిల్ తీసుకో, పద చర్చికి వెళ్ళాలి. మనం చర్చికి వెళ్ళాలి అని తల్లికి చాలా బాధ్యత ఉండాలండి. తండ్రి కంటే తల్లికి ఎక్కువగా బాధ్యత ఉండాలి. ఆడపిల్లలకి తల్లి బాధ్యత ఉంటే మగ పిల్లలకి తండ్రి బాధ్యత ఉండాలి. ఎందుకంటే
ఇప్పుడు రమేష్ అలా నాన్న ఎత్తయ్యాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మ చెప్పలేదు, వాడు ఒక దెబ్బ పట్టలేదు, అరవలేదు. ఎవరు చెప్పాలి ఇప్పుడు? తండ్రి చెప్పాలి. బెత్తము పట్టుకోని తండ్రి కొడుకు ఏమవుతాడంటే తెలుసా? శత్రువు అవుతాడు. శత్రువుగా చూస్తాడు తండ్రిని. బెత్తం పట్టుకోకపోతే బైబిల్ చెప్తుంది, నా సొంత మాటలు కాదు ఇవి. బెత్తం పట్టుకుని నాలుగు తన్నకపోతే వాడు ఏమవుతాడంటే తెలుసా? శత్రువు అవి వాడు ఏం చేస్తాడు? ఎదురు తిరుగుతాడు తండ్రి. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్త. పిల్లలు పెంచే విషయంలో, మంచి దాంట్లో నడిపించే విషయంలో జాగ్రత్త. పిల్లలండి, పిల్లలు 10th క్లాస్ చదువుతాడంటే టీచర్ ట్యూషన్ చెప్తుందట. నాకు మన జీవా చెప్తుంది, ప్రేమించమన్నాడట టీచర్ని. 10th క్లాస్ అంటేనమ్మా, ఇంటర్ సెకండ్ ఇయరా, ప్రేమించమన్నాడంట. అంటే 2 సంవత్సరాలు ఎక్కువ, అంతే కదా వాడికి 17 సంవత్సరాలు. ప్రేమించనన్నదంట. ఆమె ఒప్పుకోలేదంట. పెట్రోల్ పోసి కాల్చి చంపేసి. ఎంత ఘోరమైంది! ఆమె చంపేశాడు టీచర్ని. టీచర్ కూడా ఎవరొస్తున్నాడు. ఇప్పుడు వృత్తి పిల్లలే కదండి, డిగ్రీ అయిపోతే టీచర్లుగా వెళ్ళిపోతున్నారు. అర్థమవుతుందా పిల్లలారా? మీకు అన్నీ తెలుసు. మీ దగ్గర పెద్ద పెద్ద సెల్లలు ఉంటున్నాయి, అన్నీ చూస్తున్నారు. మీకు తెలియదు ఏమీ లేదు. తెలియదల్లా మీ అమ్మోళ్ళకే తెలియదు మీరు ఏం చేస్తున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. బతకాలి, నా జీవితం బాగు చేసుకోవాలి అనుకుంటే దేవుని మార్గంలో నడుద్దాం. దేవుడు చెప్పింది చేద్దాం. అర్థమవుతుందా? చీకటి సంబంధులుగా మనం ఉండొద్దు. ప్రేమైన దేవుని బిడ్డరా, స్త్రీలారా, తల్లులారా, పిల్లల్ని పెంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇలా చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. నేను ఉదాహరణకు మంచిగా 2 చెప్పాను మీకు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా మనం ఉండాలని. ఎందుకంటే ఇవి అంచె దినాలు. ఇవి ఎందుకు జరుగుతున్నాయంటే అంచె దినాలు కాబట్టి, దేవుడు రాకడ దినాలు కాబట్టి, అపవాదుగాడు ఏలుతున్న దినాలు కాబట్టి మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. మనం సిద్ధపడాలి, మన పిల్లల్ని కూడా సిద్ధపరచుకోవాలి, మన భర్తల కోసం కూడా ప్రార్థన చేసుకోవాలి. మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా. మరి పోయిన వారం వాక్యం ఎంతమందికి అర్థమైంది? ఎవరికి నచ్చింది వాక్యం? ఎంతమందికి పోయిన వారము వాక్యము అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? ఎంతమందికి నచ్చింది? ఎవరు? కొంతమందికి లేదమ్మా నాకు అర్థం కాలేదు వాక్యము అన్నవాడు ఎంతమంది? ఇది నచ్చిందండి? నచ్చిందా? ఏమనిపించింది? ఆనాలని అనిపించింది. మరి మార్పు చెందుతున్నామా? రోజు నేను యాకోబుతో మాట్లాడాను. యాకోబుల గురించి నేను చాలా సంతోషించాను. ఎందుకంటే వాక్యము చాలా శ్రద్ధగా విన్నాడు కాబట్టి అతనికి వాక్యం అతను హృదయంలోకి వెళ్ళి అతను పశ్చాత్తాపం కలిగి ప్రార్థనలో తెలిసిపోయింది. అతను వాక్యం శ్రద్ధగా విన్నాడని, ఆ మాటలు అతని హృదయంలో పనిచేసి అని చాలా సంతోషించాను. ఈరోజు అతనితో సాక్ష్యం చెప్పిద్దాము. నేనైనా మరి నీకు నచ్చిందా, ఏమనిపించింది నీకు అని. కానీ చూడండి, దుష్టుడు ఏదో రకంగా అతనికి అయ్యా కదా, ఎంతమంది మన భార్య సంతోషించిందో లేదో నాకు తెలియదు. కానీ నేను కూడా ఫోన్ చెప్పిన వెంటనే ఇక్కడ పై పెట్టిన దర్శనం చెప్పినా రాత్రి బాగా చేసావు యాకోబు మరి మీరు స్త్రీలుగా మీరేం చేస్తున్నారు? ఇంకా ఉన్న పురుషులు ఏం చేస్తున్నారు? 71 మంది చూసారు మన ఆ వాట్సాప్ 7వ తారీఖు 71 మంది. అంటే మనలో ఇంకా మార్పు రాకపోతే ఎలా? 71 మంది చూసారు. అసలు నేను రోజు ఉంటాడనుకున్నాను నేను అబ్బాయి. అది ఆ మంటను చల్లార్చుకోకూడదు. పోయిన వారం విన్నావు, నీకు హృదయానికి అది తగ్గింది. ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసావు, బాగుంది. కానీ నువ్వు ఈ రోజు తప్పిపోయావు అంటే చాలా కష్టం. వాడు తప్పిస్తుంటాడు. వాడు ఏదో పని పెడుతుంటాడు. సారా ఎవరో ఫోన్ చేసినట్టున్నారు,
సరే నేను పోతానని అతను వెళ్ళాడు. పనికాడికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళలేదు. అంతేనా మీరే? పనికాడికి వెళ్ళాడు అతను. ఇంకెక్కడికి వెళ్తాడు? ఆదివారం ఇంకెక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళాడు? కాబట్టి ప్రేమన దేవుని బిడ్డలారా, కఠినమైన హృదయాన్ని శుద్ధితో కొడతానంటున్నాడు. శుద్ధి ఏదో తెలుసా? వాక్యం. శుద్ధితో కొట్టి మెత్తని మాంసముగా చేస్తానంటున్నాడు. ఎటువంటి వాటినైనా మారుస్తారు. ఏంటండి? వాక్యము. వాక్యము దగ్గరికి వెళ్ళాలి ప్రతిరోజు. మోకాళ్ళ ప్రార్థన కావాలి ప్రతిరోజు. అప్పుడు మన జీవితాలు మారుతాయండి. మన ప్రార్థనలో, వాక్యములో, దేవుని ఆరాధించే విషయంలో మనము దూరం అయ్యాము అంటే మనం చల్లారిపోతున్నామని అర్థం. లోకానికి సమయం ఇస్తున్నామని అర్థం. జాగ్రత్త, జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా నేను మార్పు చెంది చల్లారిపోకుండా మండుతాను అనుకున్న వాళ్ళు పశ్చాత్తాపంతో ప్రతిరోజు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కన్నీళ్లు విడుద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమల దేవుని బిడ్డలారా, రోజులు చాలా చాలా భయంకరంగా ఉన్నాయి. కాబట్టి మరి దయచేసి ఎక్కువగా మనం ప్రార్థన చేసుకుని మరి వాక్యము చదువుకుంటూ మరి సమయం లోకానికి ఇవ్వద్దు. కానీ పనులకు వెళ్ళి కూడా వెళ్ళండి. కానీ సమయం ఉన్నవాడు, ఇంట్లో ఉన్నవాడు కాలయాపన చేయొద్దు. మరి ఇంకొక విషయం ఏంటి అంటే, మరి శుక్రవారం అందరూ కూడా ఒక్కరోజు పని మానేసి ప్రేరేపు రండి అమ్మ అని పోయిన వారు అన్నాను. మరి సుశీలమ్మతో దేవుడు మరి ప్రేరేపించాడేమో. పని ఉంటే వెళ్ళలేదా? పని లేక వెళ్ళలేదా సుశీలమ్మ? అది అమ్మాయికి దేవుడు ప్రేరేపించాడు. నిజమే కదా. నేను ఇన్ని నెలలు వారాలు పని చేసుకుంటాను, ఒక్క శుక్రవారం మానేస్తే నేను పోయేదేమీ లేదు, కరువేమీ రాదు, నేను ఆటలు కొనను. వెళ్ళాలి అనుకుంది సుశీలమ్మ, వచ్చింది. మరి మార్తమ్మ వాళ్ళు ఉంటే కంటిన్యూగా వస్తారు. మార్తమ్మ దీవెన మాత్రం కంటిన్యూగా వస్తారు ఉంటే. వాళ్ళు కూడా లేరు కాబట్టి రాలేదు. ఇట్లా మార్తమ్మ, ఏమ్మా ఏమైంది రావట్లేదు నువ్వు? ఏమ్మా ఏమ్మా అలా అనుకోద్దు. తోడు యేసై ఉన్నాడు నీకు. అలా అనుకోద్దు, దయచేసి అలా అనుకోద్దు. గబగబా పరుగున వచ్చేయాలి. తోడు యేసయ్య ఉన్నాడు. అమ్మా ఆ రోజు ఏదన్నా జరగరాంది జరిగితే అవ్వ కోడని అవుతే ఏంటి పరిస్థితులు? మనం ఈ గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నిమిషం గుర్తు పెట్టుకోవాలి. ఏం చేస్తున్నాం, ఏ నడవలో నడుస్తున్నాం, ఏ మార్గంలోకి వెళ్తున్నాం, ఎలా జీవిస్తున్నామని ఈ భయంకరమైన దినాల్లో మనము జాగ్రత్తగా నడుచుకోవాలమ్మా. ఆడు తోడు లేడు, మరి వాళ్ళు తోడు ఉండరు. ఒకవేళ ఇల్లు మారిపోయారు అనుకోండి, మరి మీకు తోడు ఎవరు ఉంటారు? ఉండరు కదా. మీరు దేవుడినే తోడు పెట్టుకోవాలి. నా యేసయ్య నాకు తోడున్నాడని పరుగున మరి వచ్చేయాలమ్మా. దయచేసి మరి సుశీలమ్మ ఒక్కతే, మరి మా ఇద్దరు ముగ్గురమే దేవుడు మాట్లాడాడు. ఏం మాట్లాడాడు సుశీలమ్మ? దేవుడు మాట్లాడాడు కదా. ఏమా ఎక్కడి నుంచి వచ్చారు మీరు అన్నాడు. ఈ మాటలు గుర్తు పెట్టుకోవాలి. ఏ వారంలో దేవుడు మూల వాక్యం అన్నా కనీసం గుర్తు పెట్టుకోవాలి. చీకటిలోంచి మిమ్మల్ని వెలుగులోకి నేను నడిపించాను. ఎక్కడి నుంచి? చీకట్లో ఉన్న మిమ్మల్ని వెలుగులోకి మిమ్మల్ని నడిపించాను అని మరి అద్భుతంగా దేవుడు మరి మాట్లాడాడు. ప్రేమన దేవుని బిడ్డలారా, మనము చీకటి సంబంధులకు కాదు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాట? చీకటి సంబంధులకు కాదు అని ఎంతమంది నమ్ముతున్నారు? ఏ సంబంధులము? వెలుగు సంబంధులం. వెలుగు ఎవరిచ్చారు? చీకటి నుంచి విడిపించింది ఎవరు? కదా. మరి ఆయన దగ్గరికి రావాలా వద్దా? రావాలి. వస్తేనే అదే వెలుగులో కంటిన్యూ అవుతావు. కానీ నువ్వు ఒక వారం వచ్చి ఒక వారం మానేస్తే వీడు చీకటోడు ఏం చేస్తాడో తెలుసా? మళ్ళీ చీకటి
గంటగా తెలియజేస్తుంది. చూడండి, మరి వాక్యంలోకి వెళ్ళిపోవడం అయిపోయింది. నేను 2 మాటలు మాట్లాడానో లేదో 20 నిమిషాలు అయిపోయింది. అందరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథాలు తెద్దాం. చదువుతూ వచ్చిన వాడు మాత్రమే చదివిన తర్వాత మళ్ళీ పైకి చూడాలి. తలల కింద దించుకొని పెట్టద్దు. దయచేసి మనం వింటే విశ్వాసం పొందుకుంటాం, వింటే మనము శక్తిని పొందుకుంటాం, జ్ఞానం కలుగుతుంది. మనం తలల కింద పెట్టుకుంటే మనకు అర్థం కాదు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము పేజీ నంబరు 186 పేజీ నంబరు. మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదవండి. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా ఆశించలేదు. చాలండి. అందరూ తలలు వచ్చి ఒక్క నిమిషం నిద్రిస్తున్నామా లేకపోతే మెలకుగా ఉన్నామా జ్ఞాపకం చేసుకుని మన హృదయాలు సరి చేసుకుని భయభక్తులతో దేవుని సన్నిధిలో జాగ్రత్తగా ఆయన అమూల్యమైన మాటలు వినేవారంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రభువా నాతో మాట్లాడండి ప్రభు, నన్ను బలపరచు ప్రభు, ఆత్మీయంగా నింపండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల యేసయ్య, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నువ్వు మంచి దేవుడు ప్రభు, నాకు చాలిన దేవుడు ప్రభు. మీ స్తోత్రం నాయనా, మీ స్తోత్రములు ప్రభు. అయ్యా నాయన, మొదట నేను ప్రభు చీకట్లో ఉన్న దాన్ని వెలుగులోకి నడిపించిన దేవుడు. అయ్యా మీ స్తోత్రములు ప్రభు. ఈరోజు తండ్రి మీ స్తోత్రం చీకటి వెలుగు గురించి ప్రభు. అయ్యా మీకు వందనాలు తండ్రి. నిద్రపోతున్నైనా సోమరుల గురించి మాట్లాడుతూ ఉండగా ప్రభా సరి చేసుకున్నటం నేను ఎలా ఉన్నాను, నిద్రపోతుగా ఉన్నానా అయితే మెలుకుగా ఉన్నానా జ్ఞాపకం చేసుకుని సరి చేసుకునే కృప నాకు దయచేయండి, సంఘానికి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకున్నాను. యేసయ్యా మిసిలో చాటు నన్ను దాచి పరిశుద్ధాత్మ శక్తితో నింపి అగ్ని అభిషేకంతో నింపమని యేసు నామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. ఇక రెండోది, అందరూ తలలు వచ్చొద్దు దయచేసి. మాస్టర్ చదువుతున్నాడు కదా, మీరు అందరూ కూడా వినండి, గుర్తు పెట్టుకుని తర్వాత టిక్కు పెట్టుకోండి, ఇద్దరు ఫ్రెండ్స్ రాసుకుంటుండండి. వాక్యం జాగ్రత్తగా వినండి. మరొకసారి రిపీట్ చేయండి వాక్యాన్ని. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిరీక్షణ ఎవరికి ఉండదు? అవును కదా, ప్రభు అంటున్నాడు కదా, నిరీక్షణ లేని వారిలాగా మీరు దుఃఖపడకండి అన్నాడు. నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖపడతారు. ఎందు నిమిత్తం దుఃఖపడతారు? అయ్యో నేను చచ్చిపోతానేమో, నేను ఏమైపోతానో, చచ్చిపోతే ఎక్కడికి వెళ్తానో అన్న వాళ్ళకి ఏంటంటే దుఃఖము. వీళ్ళకి ఏమి లేదు, నిరీక్షణ లేదు కాబట్టి వాళ్ళు దుఃఖపడుతున్నారు. మరి నిరీక్షణ ఉన్న మనం ఏం చేయాలి? చాలా చాలా జాగ్రత్తగా విని ఆ మాటలు మన హృదయంలో దాచుకోవాలి. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటాం మనం. నేను చాలాసార్లు చెప్పాను ఈ మాటలు. ప్రతిదీ గుర్తు పెట్టుకుంటున్నాము. దేవుని మాటలు ఎందుకు గుర్తుంటలేదు మనకి అంటే, ఈ నిరీక్షణ లేని వాళ్ళలాగా మనం ప్రవర్తిస్తున్నాం కాబట్టి, వాళ్ళతో సహవాసం చేస్తున్నాం కాబట్టి, ఆలోచన కలిగి ఉన్నాం కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉన్నానా అని పరిశోధించుకోవాలని దేవుడి పేరట మనం
చేస్తున్నాను. వీళ్ళకి నిరీక్షణ లేదు కాబట్టి వీళ్ళు దుఃఖపడుతున్నారు. మరి మనకుందా లేదా నిరీక్షణ? ఏమండి నోరిప్పాలి. నిరీక్షణ అంటే ఏంటో తెలుసా? అర్థం కాలేదేమో నీకు, మరి మళ్ళీ చెప్తాను నీకు. నిరీక్షణ అంటే యేసయ్య ఉన్నాడు, మా కోసం రక్తాన్ని చిందించాడు, ఆ రక్తంలో కడిగేశాడు కాబట్టి మేము పరిశుద్ధులుగా ఉన్నాం, ప్రభు వస్తే మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అనుకుంటమే నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. ఉందా మరి? ఉన్నప్పుడు ఏం చేయాలి? రెండో లైన్ చదవండి. నిరీక్షణ లేని ఇతరుల వలె ఆ. మీరు దుఃఖపడకుండా ఆ, నిమిత్తం ఆ. నిద్రించిన వారిని గురించి ఆ. మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. చాలండి. ఇక్కడ పైన ఏమన్నాడు? నిరీక్షణ లేని వారిలాగా మీరు దుఃఖపడద్దు అన్నాడు. కింద ఏమన్నాడు? మీరేం చేయొద్దు అన్నాడు. ఎవరికి లేదంట? ఏం లేదు వారికి? నిద్రించిన వారిని గురించి నిద్రించుచున్న వారి మీకు నాలో తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏమంటే యేసు ఎవరైతే నిద్రిస్తున్నారో వాళ్ళ గురించి మీకు తెలియకుండా ఉండటం మాకు ఇష్టము లేదు. పైన అన్నాడు నిరీక్షణ లేదన్నాడు, వాళ్ళు దుఃఖపడుతున్నారు అన్నాడు. కింద లైన్కి వచ్చేటప్పటికి ఏమన్నాడు? వాళ్ళు నిద్రిస్తున్నారని మీకు తెలియకపోవటము మాకు ఇష్టము లేదు. అంటే మీకు తెలియాలి అన్నాడు ప్రభు. ఎవరు నిద్రిస్తారు? పైనేమో నిరీక్షణ లేదు, ఏడుస్తున్నారు, దుఃఖపడుతున్నారు. కిందేమో నిద్రిస్తున్నారు అన్నాడు. ఎవరు నిద్రిస్తారు? ఎవరండి? నిరీక్షణ లేనివాడు. దేవుడు అంటే భయం లేనివాడు, దేవుని రక్తంలో కడగబడని వాడు. అర్థమవుతుందా? దేవునితో సావాసం చేయని వాళ్ళు, దేవుని వాక్యం శ్రద్ధగా విని కూడా హృదయంలో భద్రపరుచుకున్న వాళ్ళు, వీళ్ళందరూ ఏం చేస్తారంట? నిద్రపోతూ ఉంటారు. హల్లెలూయా. అంటే వాళ్ళకి ఇప్పుడు దేవునితో మనము సావాసం కలిగి వాక్యముతో ప్రార్థనతో ముందుకు వెళ్తా ఉంటే భయం ఉంటుంది. ఏంటి? పలానా టైంకి నేను లేచి ప్రార్థన చేయాలి, లేక వాక్యం చదువుకోవాలి, టైం అవుతుంది. ఇది లేనప్పుడు ఏం చేస్తాము? ఆ సమయంలో నిద్రపోతాం కదా. మీకు నిరీక్షణ ఉంటే అమ్మో నా ప్రభు నా కోసం ఎదురు చూస్తున్నాడు, తొంగి చూస్తానన్నాడు. హల్లెలూయా. నా కుమార్తె వస్తుంది, నా కుమారుడు ఈ టయానికి వస్తే ప్రార్థన చేస్తారు, నేను వినాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారు, నాతో మాట్లాడుతున్నారు నా బిడ్డలని ఆయన తొంగి చూస్తున్నాడు. ఆ టయానికి మనం ఏం చేస్తున్నాము? అర్థమవుతుందా మీకు? ఏం చేస్తున్నాం ఆ టైంలో? ఎందుకు? ప్రార్థన చేసే అలవాట్లేదు, అంటే బైబిల్ చదివే అలవాట్లేదు. కాబట్టి ఆ సమయంలో ఏం చేస్తాము? ఇప్పుడు మీరు అందరూ పనులకు వెళ్తారు, పనులకు వెళ్ళని వాళ్ళు ఖాళీగా ఉన్నాం. ఏం చేస్తాం? నేను ఖాళీగా ఉన్నాను, పరిమళ ఖాళీగా ఉంది, సునీత ఖాళీగా ఉంది, మా అత్తమ్మ ఖాళీగా ఉంది, ఇంకెవరు మౌనిక ఖాళీగా ఉంది. కానీ వాళ్ళందరూ పనులకు వెళ్తారు. వీళ్ళందరూ ఏం చేస్తాం? పొద్దుటే వంట చేసేస్తాం, భోజనం పనివాడు వెళ్ళిపోతారు, లేకపోతే పిల్లలు వెళ్ళిపోతారు. ఖాళీ సమయము ఏం చేయాలి? హాయిగా వేడివేడిగా తినేసి చక్కగా నిద్రపోతాం. ఏమి లేదు అక్కడ నీకు. బైబిల్ చదవాలనే నిరీక్షణ లేదు, బైబిల్ చదవాలని భయం లేదు, ప్రార్థన చేయాలన్న ఆశ లేదు. కాబట్టి ఏం చేస్తున్నామంట? నిద్రపోతున్నాం. అర్థమైందా? నిద్రపోతాక అర్థం ఏంటో? ఎందుకు నిద్రపోతాం అర్థమవుతుందా? కిందేమన్నాడు? నిద్రపోయే వాళ్ళ గురించి చెప్పకుండా ఉండటం మాకు ఇష్టము లేదు. ఒకవేళ అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి. నిద్రపోయే మనుషుల్లో, ప్రజల్లో మీరు ఉన్నారేమో చూసుకోండి. మీరున్నారేమో చూసుకోండి, సరి చేసుకోండి. ఈ రోజు నేను మాట్లాడుతున్నాను అని అడుగుతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక సమయాన్ని పెట్టుకొని ఇగో ఈ సమయంలో నేను వాక్యం చదవాలి, ఇగో ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలి అని మనము పెట్టుకున్నాం అనుకోండి, ఆ సమయం అందరికీ కూడా తెలిసిపోతుంది. ఈ సమయంలో మన నామే ప్రార్థన చేసుకుంటా ఉంటుంది, ఈ సమయంలో ఆ సిస్టర్ బైబిల్ చదువుకుంటూ ఉంటుంది. కాబట్టి
వీలవ్వదు అని మనము అర్థమవుతుంది మనకు. అవునా కాదండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మీరందరూ కూడా గది వాళ్ళందరికీ తెలుసు నేను ఏ సమయంలో నేను ప్రార్థన చేస్తానో. జీవ కూడా అంటారు ఈ సమయంలో ఆంటీ ప్రార్థన చేసుకుంటుంది. నైట్ ఏ టైంలో చేస్తానో కూడా వాళ్ళకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇది అంచె దినాలు కాబట్టి, దేవుని రాకడ దినాలు కాబట్టి దేవునికే సమయం ఇవ్వాలి. నువ్వు వ్యక్తంగా లోకానికి ఇవ్వకు, వ్యక్తమైన పనుల కోసం పరిగెత్తకు. నీ పనులు తర్వాత నేను కానీ నువ్వు కానీ ఎవరివన్నా కానివ్వండి, ముందు ఎవరి పని చేయాలి? ప్రార్థన చేసుకునే సమయంలో ప్రార్థన చేసుకో. 5-10 నిమిషాలు చేయకు ప్రార్థన. దేవుడు ఇష్టపడడు. మినిమం ఎంతసేపు తెలుసా? ఎంతసేపు చేయాలండి? అర్ధగంట కాదు, గంట చేయాలి. గంట ప్రార్థన, గంట వాక్యము చదువుకొని ఆయన్ని మహింపరిచి అప్పుడు నీకు బయట పనుంటే ఎల్లు. అంతేకాని ఏదో కనపడి చాలా మంది పాస్టర్లు చెప్తారు క్యాలెండర్ దగ్గర నిలబడతారంట. ఇంటికి వెళ్ళిపోయి క్యాలెండర్ దగ్గర నిలబడి ఆవిడ వేస్తారు కదా, అది సరివేసుకుని ఆమె ప్రార్థన చేస్తున్నావా అని పిలుస్తుంటారు. బాధ కిచెన్ వచ్చి అయిపోయింది చేసేసుకున్నాను వెళ్ళిపోతుంటారు. ఏమన్నది? మనం లోకానికి సమయం ఇచ్చేస్తున్నాం, ధనానికి సమయం ఇచ్చేస్తున్నాం, ఆస్తి సంపాదించుకున్న సమయం ఇచ్చేస్తున్నాం, మన సొంత పనుల కోసం సమయం ఇచ్చేస్తున్నాం, నిద్రకి సమయం ఇచ్చేస్తున్నాం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు నిద్రపోతున్న వాళ్ళ గురించి మీకు చెప్పకుండా మేము చూసారా, వాళ్ళు నిద్రపోతున్నారు అని మీకు చెప్పకపోతే నువ్వు ఎలా ప్రార్థన చేస్తావు వాళ్ళ గురించి? లేదా లేకపోతే నీవు ఎలా సరి చేసుకుంటావు? ఉదాహరణకి నేనే నిద్రపోతాను రోజు. బైబిల్ లేదు, వాక్యం లేదు, ఏమి లేదు, ఏమి లేవు, హాయిగా పడుకుంటా. సమయం చాలా ఉంటుంది కదా. మరి ఈ వాక్యం వేరే పాస్టర్ గారు అని చెప్పినప్పుడు నేను విన్నప్పుడు ఏమొస్తుంది? నాకు భయం, వణుకు పుడుతుంది. అమ్మో, నేను నిద్రపోతున్నా నేను, ఎప్పుడు ఆయన వస్తాడో తెలీదు, నేను విడవబడతాను కదా అని భయం వేస్తాను. అందుకే ఇక్కడ నాకు ఇష్టం లేదు మీకు చెప్పకుండా ఉండటం అని ప్రభు అంటున్నాడు. అర్థమైంది కదా? నిద్రపోతున్న గురించి ఏం చెప్పాడో ఒకసారి చెప్పండి. మీరు ఏమన్నాడు? నిద్రపోతున్న వాళ్ళ గురించి మీకు చెప్పకుండా మాకు ఇష్టము లేదు అంటే అర్థం ఏంటంటే మీరు నిద్రపోకండి. అర్థమవుతుందమ్మా? మీరు నిద్రపోతులుగా ఉండకండి, సోమరులుగా ఉండకండి. ఆ సమయంలో మీరు ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసుకోండి. వాక్యం చదవటం వచ్చిన వాడు వాక్యం చదువుకోండి, దేవుని ఆరాధించండి. పాటలు మనం వచ్చి కదా, మనం పాడుతూనే ఉంటాం కదా, పాటలు పాడుకుంటా పని చేసుకో. అంతేకాని మన లోక మనుషులతో సావాసం, లోక ఆలోచనలు, లోక క్రియలు, మనకి తలంపులు అవి రాకుండా జాగ్రత్తగా ఉంచుకోమని ప్రభు చెప్తున్నారు. ఏమంటున్నాడు చదవండి. చాలు. ఏమంట? మనం నమ్మాలి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మన కోసము చనిపోయాడని ఎంతమందికి తెలుసు? యేసయ్య చనిపోయాడని ఎంతమందికి తెలుసు? చనిపోయాడా? ఏం చేయాలి మరి అనుకుని? చనిపోయాడని తెలుసు, దాన్ని ఏం చేయాలి? నమ్మాలండి. యేసయ్య నా కోసమే చనిపోయాడు. ఎవరి కోసం చనిపోయాడు? నా కోసమే చనిపోయాడు. చెప్పండి ఒకసారి అందరూ. యేసయ్య నా కోసమే చనిపోయాడు. హల్లెలూయా. చనిపోయాడని మనం నమ్మాలి, మనం హృదయంలో విశ్వసించాలి. అర్థమవుతుందండి? చనిపోయాడు కదా, చనిపోయిన యేసయ్య ఏం చేశాడంట? చదవండి. అదే
ప్రకారం యేసునందు నిద్రించిన వారిని ఆ, దేవుడు ఆయనతో కూడా పెట్టబెట్టుకుని వచ్చాడు. చాలండి. మనం ఆయన చనిపోయాడని నమ్మాం కదా, మనం ఆయన చనిపోయాడని నమ్మినట్టుగా మరి ఎప్పుడైతే మనము నమ్మినట్టుగా ఆయనతో కూడా చనిపోయిన వాడు ఎవరితో, ఎవరైతే యేసుతో కూడా చనిపోయారో, మీకు అర్థమైన చెప్తారు, అర్థమవుతుందా నీకు? నేను మళ్ళీ మళ్ళీ అడిగినప్పుడు మీకు చెప్పాలి నాకు. యేసయ్య చనిపోయాడని నమ్మాము. మళ్ళీ ఎవరు చనిపోయారు? మళ్ళీ ఎవరు చనిపోయారండి? ఎలా చనిపోయావు? అది కావాలి. ఎలా చనిపోయావు? యేసునందు చనిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రభుతో కూడా వస్తారు అని అక్కడ ఉంది వాక్యంలో. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మృతి పొందాడు కదా, తిరిగి లేచాడని మనం నమ్మాము. అయితే ఆయనతో కూడా మృతి పొందినోడు అన్నాడు అక్కడ. ఎవరు మృతి పొందారు? పరిశుద్ధులు, పరిశుద్ధులు, నీతిమంతులు, యథార్థవంతులు. భక్తులందరూ చనిపోయారు కదండి, అపోస్తులు చనిపోయారు కదండి కదండి ప్రవక్తలు చనిపోయారు కదా. వాళ్ళందరూ నీతిమంతులు, పరిశుద్ధులు, అవునా కాదా? పాపులా, లోకస్తులా, అపవాది సంబంధులా? కారు. ఏ పరిశుద్ధులైతే చనిపోయారో మళ్ళీ తిరిగి ఏం చేస్తారంట? ఆయనతో కూడా వస్తారంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో కూడా వస్తారు. ఎక్కడికి తెలుసా? ఎక్కడికి? కాదండి, మన దగ్గరికి వస్తారు. ఇక్కడికి వస్తారు. ఎవరు తీసుకొస్తారు? యేసయ్య తీసుకొస్తాడు. ఎవరిని? పరిశుద్ధుల్ని. ఏమంటండి? ఎంత గొప్ప ధన్యత! ఆయనతో కూడా ముద్ర పొందిన వారిని వెంట పెట్టుకొని తీసుకుని వస్తాడు యేసయ్య. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరండి? చెప్పాను కదా, ఒకసారి చెప్పండి. బాగా ఊపిరి పీల్చుకుంటాను నేను. నీతిమంతులు, ప్రభుతో నడిచిన వాళ్ళు, ప్రభువుని సేవ చేసిన వాళ్ళు కదా, ప్రభుని ప్రేమించిన వాళ్ళు, ప్రభు మాట విన్నవాళ్ళు, ఆయన మార్గంలో నడిచిన వాళ్ళు ఆయనను వెంట పెట్టుకుని వస్తాడంట. ఏం చేస్తారంటే ఆయన వారిని వెంట పెట్టుకుని వస్తాడు అన్న. కింద ఏమన్నాడు? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా పెట్టబెట్టుకుని వచ్చాడు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా. ఎవరి మాట ఇది? ఎవరి మాట చెప్తున్నారు మీరు? అపోస్తులు ఎవరి మాట చెప్తున్నారో తెలుసా? ప్రభు ఏమైతే చెప్పాడో అదే మాట వీళ్ళు మనకి చెప్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తులు కానివ్వండి, పౌలు గారు కానివ్వండి, పేతురు గారు కానివ్వండి, ఎవరు చెప్తే మనకి చెప్తున్నారో తెలుసా? యేసయ్య చెప్పింది మనకి కూడా చెప్తున్నారు. అలాగే ఈ తరంలో సేవకులు కూడా మరి చెప్తున్న మాటలు సంఘం వినాలా వినొద్దా? వినాలా వద్దండి? వాళ్ళు చెప్పిందే చెప్తారా లేకపోతే వేరే మాటలు చెప్తారా? కొన్ని మాటలు ఉన్నాయండి, కవ్వించటము, ఎంజాయ్ చేయటము, కొన్ని ఉన్నాయి. కానీ పరిశుద్ధాత్మతో నింపబడి ప్రభు ఎన్నుకున్న వాళ్ళు అవన్నీ చెప్పరు. దేవుడు ఏదైతే చెప్పమన్నారో అదే చెప్పి మరి వాళ్ళందరినీ బలపరుస్తారు. ఆయన అక్కడ అంటున్నారు కదా, ఏమంటున్నాడు ఆయన? ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, సజీవమై నిలుచుంటా బట్టలు తీసుకో రాలేదా అడుగులో
ప్రభు మాటలను బట్టి ఆ. మీతో చెప్పమని ఏమన్నా సరే ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము ఏమంటండి ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఏమంటున్నాడంటే ప్రభు రాకడ వరకు సజీవులమై ఏమంటండి ప్రభు రాకడ వరకు మేము సజీవులమై నిలిచి ఉండు నిలిచి ఉంటాము. నిద్రించిన వారికంటే ఏమంటండి మనం నిద్రించిన వారికంటే మనం నిద్రించిన వారికంటే ముందుగా ఆయనతో మనల్ని తీసుకెళ్ళాడు. ముందుగా ఆయన సన్నిధి చేరాలి. చూసారా ఎవరు వెళ్ళారు ముందుగా? ప్రభు ఎవరిని వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఇప్పుడు చెప్పండి ఎవరండి? నీతిమంతులు, పరిశుద్ధులు, ఏమండి దేవుని పని నమ్మకంగా చేసిన వాళ్ళని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళారు. ఆయన రాకడలో, ప్రభు రాకడలో మన సజీవులమైన మనందరినీ కూడా ఆయనతో మనల్ని తీసుకెళ్ళగలరా? ఏమంటే చదవండి ఆ మాట అక్కడ. ప్రభు రాకడ వరకు ఆ. సజీవులమై ఎవరు ఎలా ఉన్నాము? సజీవులమై ప్రభు రాకడ వరకు సజీవంగా ఉన్నాం, నిలిచి ఉన్నాము. నిద్రించిన వారికంటే నిలిచి వారికంటే ముందుగా మనము వెళ్ళలేదు. చాలు. ఏమంటే మనము ప్రభు రాకడ వస్తుంది, ప్రభు రాకడ వస్తుంది అంటున్నాం కదా. ఈ ప్రభు రాకడలో మనం అందరము కూడా సజీవులుగానే ఉన్నాం. అందరూ జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వినండి, మనము ప్రభుతో కూడా వెళ్తామా వెళ్ళమా గుర్తు చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవులుగా ఉన్నాము కానీ ప్రభు వెంట పెట్టుకుని మనల్ని వెళ్ళట్లేదు. ఆయన వచ్చే వరకు కూడా మనం అందరము ఇక్కడే ఉంటాం. హల్లెలూయా. ఆయన వచ్చే వరకు కూడా మనం అందరము సజీవులుగానే ఇక్కడే ఉంటాం. ఇక్కడే ఉంటాము కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎవరినైతే పరిశుద్ధులు వెంట పెట్టుకుని వస్తున్నాడో వాళ్ళ వలె మన జీవితాలు ఉంటాయా? సిద్ధపడతామా సిద్ధపడమా అన్నది పరిశోధించుకుందాం, పరీక్షించుకుందాం. ఆయన మనల్ని కూడా తీసుకుని వెళ్తాడో లేదో ఏం చేద్దాం? భయముతో వణుకుతో సిద్ధపాటు కలిగి ఉండమని ఇప్పుడు చెప్తున్నాడు ప్రభు. మనం ఏమవ్వాలంటే మనం సిద్ధపడాలి. మీరు సజీవులుగానే ఉంటారు, ఆయన వచ్చే వరకు ఉంటారు. మరి ఆయన వచ్చే వరకు మనం భరించి సహించి నీతిగా పరిశుద్ధంగా ప్రభు చెప్పిన మాట వింటూ ఆయన మార్గంలో నడుస్తూ లోకానికి దూరంగా, చీకటికి దూరంగా, అపవాదాన్ని జయిస్తూ, లోకాన్ని జయిస్తూ ప్రభుకి ఇష్టడుగా ఉంటామా అన్నది ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. ఇది చాలా గట్టిగా ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటాడు, చాలా ఇది అగ్ని పరీక్ష. మనం అర్థమవుతుందా? ఒకడు మాట అంటే పాటు చిన్నదాన్ని పెద్దదాన్ని కోపం వస్తుంది. నువ్వు ఎక్కడ సహిస్తావు, ఎక్కడ భరిస్తావు, ఎక్కడ తట్టుకుంటావు, ఎక్కడ నువ్వు జయిస్తావు? లోకాన్ని జయించాలి. నీకు శత్రువు ఎవరండి? సాతాను వాడు మనకి శత్రువు కదా. వాడు అన్ని రకాలుగా నీ మీదకి నిందలు తెస్తాడు, అవమానాలు తెస్తాడు, దూషణ తెస్తాడు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతాడు. నువ్వు అలాగా ఇలాగా అని అంటాడు. మౌనంగా ఉంటావా? మౌనంగా ఉండి ప్రభు కోసమే నువ్వు భారముతో బాధ్యతతో ఉంటావా? లేదు నా ప్రభుని చేరుకోవాలని పట్టుదల పౌరుషం కలిగి ఉంటావా? లేదు నా వల్ల కాదు అని వాడిలో కలిసిపోతావా అన్నది ఈరోజు వాటిని దేవుడు మనలో మాట్లాడుతున్నాడు. మనం సజీవులుగానే ఉంటాం. ఎప్పటి వరకు? ప్రభు రాకడ వరకు కూడా సజీవులుగా ఉంటాం. జీవించగలుగుతామా పరిశుద్ధులుగా? ఏమండి అంత్యకాలం వచ్చింది అంటున్నాం, పూర్తిగా రాలేదండి. ఇంకా మనం అప్పుడే సంతోషపడిపోవద్దు. చాలా 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 చూడాలి. ఇంకా చాలా ఆకలి అవుతుంది, అన్నం ఉండదు, కరువు,
తల్లులు పిల్లలు పీక్కు తిరిగితే రోజులు వస్తారంట. అర్థమవుతుందండి. చంపేస్తారంట. ఎవరో తెలుసా? క్రీస్తు విరోధి. ఆల్రెడీ వాడు వచ్చే ఉన్నాడు లోకంలో. మనల్ని చంపేస్తాడంట. రక్తపాతం అంట, వేదనంట, రోదనంట. మనకి ఒప్పుకోమంటాడంట. ఏ దేవుడు లేడని ఒప్పుకో, చెప్పు. నువ్వు చెప్తే నీకు రేషన్ కార్డు ఇస్తాను. నువ్వు చెప్తే నీకు రేషన్ కార్డు ఇస్తాను. అన్నీ ఇస్తామని చెప్తాడు వాడు. ఇవన్నీ ఇవన్నీ భరిస్తామా మనం? జాగ్రత్త. ప్రార్థనతో జ్ఞాపనతో భయభక్తులతో ప్రభు మనతో చెప్పినవన్నీ కూడా మనం చేసుకుంటూ పోవాలి. కానీ మనము నిర్లక్ష్యంగా ఉంటే మనము విడవబడతా తప్పదు. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మనము చాలా చాలా జాగ్రత్తగా మన హృదయంలో దాచుకొని ప్రభు దగ్గర మనం పెట్టుకునే వారంగా ఉండాలి. కంటిన్యూ చేయండి. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బోధతోనూ పరలోకం నుండి ప్రభు దిగువచ్చు. ఏమంటాడు? ఎలా వస్తాడంటే చాలండి. ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో, దేవుని బోధతో పరలోకము నుండి దేవుడు దిగి వస్తాడు. ఎందుకు దిగి వస్తాడు? సంఘము ఎత్తబడతాడు. నీటి మందులు సిద్ధంగా ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళటానికి ఆయన దిగి వస్తాడు అని మనకి ప్రభువు చెప్తున్నాడు. మరి ప్రభువు దిగి వచ్చేటప్పటికి మనం ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రాజు ఎలా సిద్ధపడాలి? భరించాలి, సహించాలి, మౌనంగా ఉండాలి. నిన్ను కొడతారు, నిన్ను తిడతారు, నీ ముఖం మీద ఉమ్ము వేస్తారు. అర్థమవుతుందా? దానికి ఏం చేయాలి? నీకు ఒకటే మార్గం. యేసయ్య కావాలంటే భరించాలి. అక్కడలేదు నేను వాడితో సావాసం చేస్తాను, అక్కడే నరకంలోనే ఆ కాలుతా ఉంటాను అనుకుంటే నువ్వు భరించక్కర్లేదు. హ్యాపీగా వాడితోటి వెళ్ళిపోవచ్చు. నువ్వు ఏ మార్గంలో వెళ్తావు, ఏది కావాలి నీకని ప్రభు మనకి ఇవన్నీ కూడా లెక్కించి మనతో ప్రతిరోజు మాట్లాడుతున్నాడు. వాక్యము ప్రతిరోజు మాట్లాడుతుందండి. ప్రతిరోజు కూడా మాట్లాడతాడు ప్రభు. ఎందుకు? ఆయన మాట్లాడుతుంటే మనమే వింటలేదు. అర్థమవుతుందా? ఆయన రోజు మాట్లాడతాడు, గంటకోసారి మాట్లాడతాడు, నిమిషానికోసారి మాట్లాడతాడు. ఎలాగా? నువ్వు దీని దగ్గరికి వెళ్తే బైబిల్ తీసుకుంటే ప్రతి నిమిషం మాట్లాడతాడు. ఆ మాటకు మనం లోబడి ఆయన పైన ఆధారపడాలి. ఆయన మార్గంలో నడవాలి. ఆయనతో సావాసం చేయాలి. ఎవరితో సావాసం చేయాలి? ఇప్పుడు మన సావాసం ఎవరితో ఉంది? ఎవరితో? నేను నోటిపోయాను. ఎవరితో సావాసం చేయాలి? చేస్తున్నామా? నిజంగా దేశం కానించి యేసయ్యా నువ్వే కావాలి ప్రభా, అయ్యా నీ ప్రేమే కావాలి ప్రభా, నాయనా నీతోనే ఉంటాను ప్రభా, ఈ మార్గంలో నడుస్తున్నావు అంటనే ఉన్నావా? ధ్యానిస్తున్నావా? ఎక్కడ అంటున్నావండి? పద్దాక వాడు గుర్తొస్తాడు. మనం ఎప్పుడైనా జాగ్రత్త. ఎందుకు మనకి సంఘాలు పెట్టాడో తెలుసా? మన కోసం అక్కడ నిలబడి ఎదురు చూస్తుంటారండి ప్రతి ఆదివారం. ఎవరు చూస్తారండి మన కోసం? ఈ లోకంలో మా అమ్మ, మా నాన్న, మా అన్న చెల్లెలు, మా అక్క తమ్ముళ్ళు, మా బంధువులు, లేదా నా భర్త దూరదట్టు నిలబడి చూస్తున్నాడు అని అనుకుంటున్నాము. కాదు. ఎవరో తెలుసా? మనల్ని కన్న తండ్రి ప్రతి పునరుద్ధాన దినము మన కోసం ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు త్వర
ఎందుకో తెలుసా? ఈయన కంటే ముందుగా ఎవరున్నారో తెలుసా? నా ప్రియుడు ఉన్నాడు, నన్ను కన్న ప్రియుడు ఉన్నాడు, నా తండ్రి ఉన్నాడు, ఆయన్ని ప్రేమిస్తా. ఎందుకో తెలుసా? ఆయన నాకు శాశ్వతమైన ఆ రాజ్యానికి తీసుకెళ్లేవాడు. ఈయన తీసుకెళ్తాడా? ఆపదొస్తే ఆదుకుంటాడా? చెప్పండి అమ్మా. చెప్పడు, ఆదుకోడు. మొన్న ఏదో మాట్లాడుకుంటున్నాం అందరం. నేను నిన్న ఎప్పుడో కొన్నిసార్లు మాట్లాడుకుంటా, లోకంలో ఎవరు కూడా ఏది చేయరు, ఎవరు మనకు తోడుండ్రు, పిల్లలు తోడుండ్రు, ఎవరు తోడుండ్రు. ఆఖరికి భార్య భర్తలు ఎవరు ముందు వెళ్తామో, ఎవరు తర్వాత వెళ్తామో, ఎవరు తీసుకెళ్తారో అని మేము భావిస్తాయి అన్నాడు. ఏమున్నాయి అక్కడ? బంగారం ఎన్ని ఉందా? 2 బీరువాలు, ఒక మంచము, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, ఇవి ఉన్నాయి. ఎవరు తీసుకెళ్తారో మన లాస్ట్ వరకు ఎవరు చూస్తారో వాళ్ళకే ఇచ్చేస్తాను అన్నాడు. ముందు ఎవరంటే ముందు నువ్వు వెళ్ళిపో, నేను తర్వాత నేను వస్తాను అన్నాడు. ఏమన్నాడు? ముందు నువ్వు వెళ్ళిపోపా, తర్వాత నేను వస్తాను అన్నాడు. అంటే పోనీ నీతో వస్తానని కనీసం మాట మాత్రం అన్నాడా? ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనిషి స్వభావం మనకి అట్లుంటాయి, మనిషి స్వభావాలు అట్లుంటాయి. ఆయననే కాదండి, ప్రతి ఒక్కరు కూడా. నేను కూడా అదే మాట అంటానేమో. ఆయన చనిపోతున్నప్పుడు సంపు నేను వచ్చేస్తాను, నీతోటి సంపు నేను వచ్చేస్తానని నీ మీద పడి చచ్చిపోతానా? లేదే. కాబట్టి ప్రేమల దేవుని మనకి మన తండ్రి కావాలి, ఆయన కోసం మనం ప్రయాసపడాలి. కంటిన్యూ చేయండి. ఈరోజు కొంచెం లేట్ అవుతుంది, పర్వాలేదా? పర్వాలేదమ్మా. ఎంతమంది వాక్యం ఇంకా వినాలని ఆశ ఉంది? ఎంతమందికి? హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే క్రీస్తునందు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట లేస్తారు. గట్టిగా చెప్పండి. చూసారా బిడ్డలారా? ఎవరైతే ప్రభుతో ఉంటారో, ప్రభులో ఉంటారో, ప్రభుని ప్రేమిస్తారో వాళ్ళు ఏం చేస్తారంట? ఎంత గొప్ప ధన్యత అండి. లెగుస్తారు వాళ్ళు. మనం అనుకుంటాం ఇక్కడ చచ్చిపోయినప్పుడు, అయ్యో చచ్చిపోయాడు మా ఆయన, అయ్యో నా భార్య చచ్చిపోయింది, నా బిడ్డ చచ్చిపోయింది. లేదు, చచ్చిపోలేదు. లాజరు చనిపోయినప్పుడు ప్రభు ఏమన్నాడు? లాజరు నిద్రిస్తున్నాడు, వెళ్ళి లేపుదాం, నడవండి అన్నాడు. అవునా? చనిపోయాడు అన్నాడా? నిద్రిస్తున్నాడు అన్నాడా? మనము కూడా అంతే. దేవునిలో మనం రక్షణ పొందుకుని, దేవునితో మనం కలిసి జీవించి, ఆయన ప్రేమలో మనము కన్ను మూసిన, నీతిగా పరిశుద్ధులుగా మనం కన్ను మూసిన చచ్చిపోయిన లెక్క కాదండి. ఎందుకో తెలుసా? మళ్ళీ తిరిగి లెగుస్తామన్న నిరీక్షణ. మన ఓళ్ళు చనిపోయినప్పుడు మనకి నిరీక్షణ ఉండాలి. అర్థమవుతుందా? నిరీక్షణ ఉండాలి. ఎందుకమ్మా ఏడుస్తావు? ఒక రోజు నేను అక్కడ చూస్తాను నా భర్తని, హల్లెలూయా, ఒక రోజు చూస్తాను నా బిడ్డని అన్న నిరీక్షణ మనకి కావాలి. ఏంటంట? ఆయనతో కూడా ఏం చేశారు? వాళ్ళు తిరిగి లేచారు. లెగుస్తామా లేకమా? మరి లెగాలి అంటే ప్రభుతో ఉండాలా వద్దా? ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరితో ఉంటారు? ఎవరితో సావాసం చేస్తారు? ఎవరితో ఉండాలి? మన యేసయ్యతో ప్రయాణం సాగించాలి. నీకు అన్నం లేదా? కట్టుకోవడానికి బట్ట లేదా? ఉండటానికి నీడ లేదా? అయినా పర్వాలేదు, విశ్వాసంతో ప్రార్థన చేయి, విశ్వాసంతో అడుగు. చిన్న మాట చెప్పి మళ్ళీ వాక్యంలోకి వెళ్తాను. అది ఒక పెద్ద ముసలావిడ ఉందంట, మనవడు ఉన్నారంట. పాప వాళ్ళకి అన్నం లేదంట. అన్నం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటే, అమ్మమ్మ బాగా ఆకలి అవుతుంది అమ్మమ్మ, మనకు అన్నం లేదు అనేసి పిల్లోడు అంటే అన్నదంట ఆమె. నాయన మనం ప్రార్థన చేద్దాం, యేసయ్య మనకు అన్నం ఇస్తాడు అన్నది. అలా ఎలా ఇస్తాడు అమ్మమ్మ అంటే, మరి ఎవరికి? ఆయనకి కాకులతో ఆహారం పంపలేదా? ఎవరికి? ఏలియాకండి. ఏలియాకి మరి దేవుడు కాకులతో ఆహారం పంపించాడు కదా నాన్న. మరి మనం కూడా ప్రార్థన చేద్దాం, మనకి అన్నం పంపిస్తాడు యేసయ్య అన్నదంట. అంటే అవునా అమ్మమ్మ అంటే, అవును రా బాబు, మనం ప్రార్థన చేద్దాం అంటే సరే మోకరించారంట, ప్రార్థన చేసుకుంటారంట. ఈ పిల్లలకి మధ్యలో ఒక డౌట్ వచ్చిందంట. ఏ పిల్లలు వినాలి. మధ్యలో డౌట్ వచ్చి అమ్మమ్మ అని మళ్ళీ లేపాడంట. ఏంట్రా అంటే, కిటికీలు తలుపులన్నీ వేస్తున్నాయి, కాకి ఎలా వస్తుందని వీడెళ్ళి మళ్ళీ
వస్తారని ఆ చిన్న బిడ్డకి విశ్వాసం చూడండి. కిటికీ తీసి మళ్ళీ మోకరించి ఆడ అమ్మమ్మతో పాటు స్తోత్రం స్తోత్రం ఏసయ్యా ఏసయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఇంకొకసేపు అయిందంట. మళ్ళీ లేచి వాడు మళ్ళీ తలుపు తీసి తొంగి చూశాడంట. అక్కడికి వెళ్ళి తొంగి చూసేటట్టు అక్కడ పోలీస్ ఆయన నిలబడ్డాడంట. నిలబడి తొంగి చూస్తుంటే పోలీస్ ఆయన అన్నాడంట, ఏంట్రా చూస్తున్నావు అన్న. అబ్బాయి ఏమీ లేదండి అన్నాను. ఎందుకు వచ్చావు, ఏం చూస్తున్నావు అంటే, ఏం లేదు, మాకు ఆహారం అవుతుంది, అన్నం లేదు, మా అమ్మమ్మ మనం ప్రార్థన చేస్తే కాకుతో ఆహారం పంపిస్తాడు మా దేవుడు అని చెప్పింది, అందుకే కిటికీ తీశాడు, కాకే మనం వస్తుందని చూడటానికి వచ్చాను అన్నాడు. అవునా అని ఆయన నవ్వుకున్నాడంట. నవ్వుకుని వెళ్ళిపోయాడంట. వీడు మళ్ళీ వచ్చి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. ఆకలి అయిపోతుంది వాడికి, ఇంకా కాకి అన్నం తేలేదు. విశ్వాసం చూడండి, ఎవరి మీద ఆధారపడ్డా పిల్లాడు కదా. కాకితో అన్నము పంపుతాడు యేసయ్య. మా అమ్మమ్మ చెప్పింది. పిల్లలు విశ్వాసం ఉండాలి. మీ తల్లి ఏం చెప్పినా, మీ తండ్రి ఏం చెప్పినా, వాక్యం ఏం చెప్పినా దాని మీదే మీ మనసు ఉండాలి, కానీ మనుషుల మీదకి దాన్ని పోనివ్వకూడదు. అయితే తర్వాత ఒక అరగంట తర్వాత తలుపు కొట్టారంట. ఎవరు తలుపు అని ఈ పెద్ద వాళ్ళ అమ్మమ్మ తీసిందంట. అయితే పోలీసు ఆయన చేతిలో ఒక నెలకు సరిపడగా సరుకులు ఒక చేతిలో, ఒక కవరేమో భోజనం తీసుకుని పోలీసు ఆయన వచ్చి తలుపు పట్టాడు. తీసి ఆమె షాక్ అయ్యి ఏడుస్తుందంట. ఏడిస్తే ఓ పెద్ద ఆమె, ఇది తీసుకో, ఈ నెలంతా తిను, ఇదిగో ఇది ఈ రోజు ఇప్పుడు తినేయండి, నువ్వు నీ మనవడు అని చెప్పి ఆయన పోలీసు ఆయన వెళ్ళిపోయాడు. సరే అని అన్న ఏడిసింది, కృతజ్ఞతలు చెప్పింది ఆయనకి. వెళ్ళిపోయాక ఇది తినొచ్చు కదా. మళ్ళీ డౌట్ వచ్చింది. ఆడు అంటాడు, కాకి తెస్తాడు అన్నం అన్నం, పోలీసు ఆయన తెచ్చాడు అన్నం, మరి కాకేది అంటాడు. ఇక ఏం చెప్పాలి, ఇది అర్థం కాలేదు ఆమెకి. ఒరే మరి వచ్చింది ఎవరు రా అన్నదంట. అంటే పోలీసు ఆయన ఏం వేసుకున్నాడు అంటే కాకి బట్టలు, మరి అదే పంపించాడు యేసయ్య. కాకి బట్టలు అయితే వేసుకుని వచ్చాడు కదా. కాకిలాగా ఆయన మనకి ఆకలి తీర్చాడు అని. ప్రియమైన దేవుడు ఇక్కడ ప్రభు మీద మనం ఆధారపడితే, నువ్వెన్ని రోజులు ఇంట్లో ఉన్న పనికి వెళ్ళకపోయినా నిన్ను పోషిస్తాడా లేదా? ఆ ముసలమ్మను పోషించలేదా? ఆ చిన్న బిడ్డను పోషించలేదా? ప్రేమైన దేవుని బిడ్డరా. కాబట్టి మనము కూడా ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో నిద్రించిన వాళ్ళు తిరిగి లేచారు. కంటిన్యూ చేయండి త్వరగా. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుక్కోబడును గాక. ఎవరండి? ఎవరితో కూడా మనం వెళ్తామంట? మీద సజీవులమై నిలిచి ఉన్న మనము వారితో కూడా ఎలా ఉండాలి? వారితో కూడా ఏకమై ఉండాలి. ప్రభుని ఏం చేయాలి? ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు కొనుక్కోబడదు. మనము సదాకాలము ప్రభుతో కూడా ఉండును. ఏమంట? సదాకాలము ప్రభుతో కూడా ఉండు. కంటిన్యూ చేయండి. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోవాలి. ఏమంట? ఈ మాటలు చెప్పిన నేను, ఈ మాటలు మీరు ఏం చేస్తారు? ఒకరినొకరు ఆరాధించుకోండి. అంటే మీరు సహోదరులాగా కూర్చుని, బ్రదర్స్ గా కూర్చుని ఈ మాటలు గుర్తు చేసుకుంటూ మన ప్రభు వస్తున్నాడు, మనల్ని తీసుకెళ్తాడు. ఆదరణ కలిగి ఉండమన్నాడు. కంటిన్యూ చేయండి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఏమంట? ఆ కాలం గురించి మీకు చెప్పక్కర్లేదు, ఆ సమయం గురించి కూడా మీకు చెప్పక్కర్లేదు. తెలుసా తెలీదా? మనకు బైబిల్ చదువుతున్నాం, పాస్టర్లు చెప్తుంటే వింటున్నాం, మనకు అన్నీ తెలుసు. కాబట్టి మీకు నేను చెప్పక్కర్లేదు అని చెప్పాడు. నిజమే, చదవండి. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో ఏమంటే అలాగే ప్రభు దినం కూడా మీకు బాగుగా. మనం చాలా సార్లు చెప్పుకున్నాం ఏమని? ప్రభు ఎలా వస్తాడని? దొంగ వచ్చినట్టు వస్తాడు, దొంగ వచ్చినట్టు వస్తాడు. ఏ జామ వస్తాడో తెలియదు. కాబట్టి సిద్ధపడాలి అని ప్రతి వారము ప్రతి వాక్యంలో ఈ మాట మీకు నేను చెప్తూనే ఉన్నాను కదా. ఇప్పుడు కూడా చెప్తున్నాను. చదవండి. మీకు బాగా తెలియదు, లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేం లేదని చెప్పుకుని చూడగా గర్భిణీ స్త్రీకి
కష్టవేదన వచ్చినట్లు వారికి అకస్మాక ఆశ్రయము ఆశించినట్టుగా చాలండి, ఆగండి, తప్పించుకోలేరు. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చాలా చాలా జాగ్రత్తగా విని మనం జాగ్రత్త పడవలసిన మాట ఏంటి అంటే, లోకులు. లోకులు అంటే ఎవరు? లోకము. లోకములో ఉన్నవాడు, యేసయ్యలో లేనివాడు కదా, చీకటి మనుషులు. వాళ్ళు ఏమనుకుంటున్నారంట, ఈ దేవుని బిడ్డలు, ఆయన రక్తంలో కనబడ్డ బిడ్డలు సంఘానికి వచ్చి కన్నీళ్ళు కార్చి మోకాళ్ళ మీద ప్రార్థనలు చేస్తూ, అయ్యా మేము ఇంకా మాలో పాపం ఉందేమో, కడగండి, శుద్ధి చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అలా వేదన పడి ఏడుస్తున్నారు. ఈ లోపులు ఏమంటున్నారంట తెలుసా? అబ్బా ఏమీ కాదు, నెమ్మదిగా ఉంది. ఎలా ఉందంట? నెమ్మదిగా ఉంది లోకమంతా, భయపడక్కర్లేదు. ఆ పిచ్చోడు, ఆ క్రైస్తవులు అన్నవాళ్ళు పిచ్చోడు, ఆ బైబిల్ ఇచ్చుకున్న ఓ పని వెళ్ళిపోతున్నారు అని చెప్పుకునేవారుగా ఉంటే, నెమ్మదిగా ఉన్నదని చెప్పుకుంటున్నప్పుడు గర్భిణీ స్త్రీకి, గర్భిణీ స్త్రీ ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలుసా? తెలీదు. గర్భిణీ స్త్రీ ఎప్పుడు డెలివరీ అవుతుందో ఎవరికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు? యేసయ్యకు మాత్రమే తెలుసు. ఆమె డెలివరీ ఎలా అవుతుందో అలాగే అకస్మాత్తుగా ఏమొస్తుందంట? వాళ్ళ మీదకి ఏమొస్తుంది? నాశనం వస్తుంది. ఎలాగా? చెప్పు వస్తుందా? చెప్పకుండా వస్తుంది. ఎందుకో తెలుసా? వాడు ఏమన్నాడు? భయమేమీ లేదు, నెమ్మదిగా ఉంది, మనం భయపడక్కర్లేదు అనుకున్నాడు వాడు. అయితే ప్రభు చూపించాడు, బిడ్డ నీకు నెమ్మదిగా ఉందారా అని. ఏం చేశాడంట? ఏమొచ్చింది? అకస్మాత్తుగా వాడికి నాశనం వచ్చింది. ఎవడు వాడు? చీకటి సంబంధి, లోక సంబంధి, అపవాది గారి సంబంధి కాబట్టి, భయం లేకుండా ఉన్నాడు కాబట్టి వాడికి ఏమొచ్చిందంట? వాడికి నాశనం వచ్చింది. రెండోది ఏమన్నాడు? వాడు తప్పించుకుంటుటకు మార్గమే లేదు. ఉంది అక్కడ మాట, తప్పించుకుంటుటకు వాడికి, వాడికి ఎంత మాత్రము కూడా తప్పించుకునే అవకాశము లేదు. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ఎరగని వాడు, దేవుణ్ణి నమ్మని వాడు, విశ్వాసం లేని వాడు కాబట్టి ఒకవేళ తప్పించుకుందామన్నా తప్పించుకుంటాక అవకాశమే వాడికి లేదు. ఎందుకో తెలుసా? వాడు దేవునికి శత్రువు అయి ఉన్నాడు కాబట్టి తప్పించుకోలేకపోయాడు. మరి నువ్వు నేను ఏమని, నువ్వు నేను ఎలా ఉన్నామో ఈరోజు గుర్తు చేసుకున్నాను. నేను అలా ఉన్నానా? భయం లేకుండా జీవిస్తున్నానా? భయం లేదు, భక్తి లేదు అనుకుంటున్నానా? తప్పించుకోవచ్చులే ఆ టయానికి అని అనుకుంటున్నానా? కాదు కాదు. నేను భయభక్తులతో నా ప్రభు మాట వినాలి అని మనం ఎప్పుడైతే అనుకుని ఆ ప్రభు మాట కోసం పరిగెత్తుకుని ఇక్కడికి వస్తామో, ఏ ప్రభువు? ఆ ప్రభు. దీంతో మాట్లాడే ఆయన దగ్గరికి పరుగున వస్తే తప్పిస్తాడా లేదా? తప్పిస్తాడండి, తప్పిస్తాడు. ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఈరోజు మనకు టైం లేదు కాబట్టి వాక్యముతో ముగిస్తాను. కంటిన్యూ చేయండి. తప్పించబడలేదు వాడు. నువ్వు నేను తప్పించబడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. చదవండి. ఏమొచ్చింది? నాశనం వచ్చింది. వాడు తప్పించుకుంటే అవకాశమే లేదు. చాలు. ఏమంట ఈ మాట చూడండి. అసలు ఎంత దేవుడు క్లియర్గా ఆ దినము దొంగ వలె వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవాళ్ళు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. దొంగ వచ్చినావు, దొంగ వస్తాడు చీకటిలో ఉన్న వాళ్ళ దగ్గరికి, కానీ మీరు చీకటి సంబంధులు కాదు. మరి కాదు అన్నాడు కదా, మీరే చెప్పండి. మరి ఏ సంబంధులు మీరు? నేను చెప్పను. ఏ సంబంధులు మీరు? ఏమా? వెలుగు సంబంధం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంబంధులు అంట? ధైర్యంగా చెప్తున్నాడు ప్రభు. బిడ్డలారా, బిడ్డలారా, నా బిడ్డలు మీరు. నేను రక్తము చిందించి వెలపెట్టి కొనుక్కున్నాను కదా, మీరు చీకటి సంబంధులు కారు బిడ్డలారా, కారు. మీరు వెలుగు సంబంధులు.
ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఎవరు ఇస్తున్నారండి మన గురించి? యేసయ్య ఇస్తున్నాడు. సరే, యేసయ్య ఇస్తున్నాడు, మనల్ని నమ్మాడు, మనం ఈ వెలుగు బిడ్డలుగా ఉంటామని అనుకుంటున్నాడు. మరి ఉంటామా? ఏమా వెలుగు సంబంధుల్లాగానే ఉంటామా? ఇందాక చెప్పారు కదా, చాలా భయంకరమైన రోజులకి. చీకటిని అనుసరించకుండా, లోక మలినం అంటకుండా, పాపము వారి మనలోకి రాకుండా ఉంటామా? వెలుగు సంబంధులుగా ఉంటామా? ఏ విధంగా ఎంచుకోవాలో తెలుసా? ఇప్పుడు ప్రవ్వా వాడు శోధిస్తాడు, పాపం చేయమంటాడు, చీకట్లోకి వెళ్ళమంటాడు, ఆశలు కోరికలు చూపిస్తాడు, చాలా చేస్తాడు. కానీ ప్రవ్వా నన్ను వెలుగు సంబంధంగా చేసుకున్నావు కదా ప్రవ్వా, నేను ఆ వెలుగుని విడిచిపెట్టి చీకట్లో వెళ్ళకుండా నాకు సహాయం మీరు చెయ్యండి అని ప్రతిరోజు కూడా ఏం పట్టుకుని ఉండాలి? ఆయన ఆధారం పట్టుకుని ప్రార్థన 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 ప్రార్థన, వాక్యము ఆరాధన, ప్రార్థన వాక్యము ఆరాధన, ఇవి మన జీవితంలో, మన శరీరంలో, రక్తంలో జీర్ణించుకుపోవాలి. అప్పుడు మనకు కలిపేవాడు ఎవడన్నా ఉంటాడా? ఎవ్వడు ఉండడు. అర్థమవుతుందా? ఎవ్వడు కూడా ఉండడు. కింద ఏమంటున్నాడో చదవండి. ఏమంట? మీరందరూ కూడా వెలుగు సంబంధులు, పగటి సంబంధులుగా ఉన్నారు కదా. పగలు కూడా చీకటిగా ఉండదు, వెలుగుగా ఉంటారు. రాత్రి కూడా వెలుగు అయ్యి ఉన్నారు మీరు అని ప్రభువు చెప్పాడు. మనం ఎవరం కాము? రాత్రి వారము కాము. రాత్రి ఏముంటది కదండి? అయితే మనం ఎవరం కాము? రాత్రి వారము కాము, చీకటి వారం కూడా కాము. ఇతరుల వలె మీరు నిద్రపోక చాలండి. మీ పక్కోళ్ళు, ఎదురుకోళ్ళు, పక్కింటోళ్ళు, వాడు వీడు వాళ్ళందరూ కూడా నిద్రపోతున్నారు. నువ్వేం చేయొద్దు, ఏం చేయొద్దు. ఈ మాట గుర్తు పెట్టుకోండి. అందరూ అలారం పెట్టుకోండి. ఈ రోజు నుంచి అలారం పెట్టుకోండి. మెలకు రావడానికి 3 గంటలకు అలారం పెట్టుకోండి. ఒక అరగంట గంట ప్రార్థన చేసుకుని ప్రభుకి మనం నమ్మకస్తులుగా, ఆయనకి సహవాసం కలిగిన వారుగా, ఆయన బిడ్డలుగా ఉండాలంటే మనము ఎలా ఉండాలి? నిద్రపోవద్దు అన్నాడు. ఇక్కడే అనుకుంటాం కాదు, ఇక్కడే చెప్పుకున్నాం అయిపోయింది నిద్రపోతాను అని కాదు. అలారం పెట్టుకో, లేకుండా పో. వాడు ఇతరుల వల్లే నువ్వు ఏం చేయొద్దు, నిద్రపోవద్దు అన్నాడు. మరి చెయ్యాలా అబద్ధుడిగా ఉందామా? చెయ్యాలా అబద్ధుడిగా ఉందామా? చెయ్యాలి. హల్లెలూయా. ఎంతమంది చేస్తారు? ఎంతమంది చేస్తారు ఈ రోజు నుంచి? హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, మనం అందరం కూడా 1 గంట లేచి ప్రార్థన చేస్తే పోయిందేమి లేదు కదా. చదవండి. ఏమంటండి? నిద్రపోవద్దు, తర్వాత మత్తులుగా కూడా ఉండదు. అంటే ఎలాగా? తిన్నామనుకోండి, తిన్నాక ఏమొస్తుంది? మత్తు వస్తుంది. మామూలు మత్తు రాదు. మన చికెన్, మటన్, చేపలు తింటే ఇంకా మత్తు వస్తుంది. కాబట్టి ఎలా ఉండాలంట? మత్తులుగా ఉండదు. రాత్రులు 1 ముద్ద తక్కువ తినండి. ఏం చేస్తారు? 1 ముద్ద తక్కువ తింటే మత్తు రాదన్నమాట. చదవండి. ఏమంటే విశ్వాసము, ప్రేమ అనే డాలును ఏమంటండి? ఎలా ఉండాలంట? ఎలా కలిగి ఉండాలంట? మనం విశ్వాసము, ప్రేమను, కవచము. కవచం అంటే తెలుసా మీకు? కవచం అంటే ఏంటండి? కవచం అంటే ఏం తెలుసా? రాజు కవచం అంటే తెలుసా? రాజులు వేసుకుంటారు కదండి. ఇది అంటే గుండెకి భద్రం అన్నమాట. కవచం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక అంగిలాగా ఉంటుంది. దేని వల్ల ఉంచుకునేటండి? ఏది? ప్రేమ
ప్రభు అయిన యేసు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పొందుటకై మనము రక్షణ పొందుటకై ఎవరి ద్వారా? మనకు రక్షణ ఎవరి ద్వారా వస్తుందండి? యేసయ్య ద్వారానే వస్తుంది. ఎవరి ద్వారా మనకు రక్షణ రాదు. చదవండి. ఎందుకంటే మన ప్రభు అయిన యేసు పొందుటకై దేవుడు మనలను ఆ. నియమించిన గాని ఏమంటండి? ఉగ్రత పాలవుట యేసుక్రీస్తు నామములో రక్షణ పొందుటకే మనల్ని నియమించాడు దేవుడు. కానీ ఉగ్రత పాలవుటకు ఉగ్రత పాలవ్వటానికి దేవుడు మనల్ని నియమించలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఉగ్రతలకు వెళ్ళటానికి నియమించలేదు నిన్ను నన్ను. ప్రభు నిన్ను నన్ను రక్షించుకున్నాడు. ఎందుకో తెలుసా? దేంట్లో ఉండటానికి? ఎక్కడ ఉండటానికి? ఆ? మళ్ళీ చెప్పండి ఆ మాట. ఎందుకనగా ఆ. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఆ. రక్షణ పొందుటకై యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుకోవాలి. రెండోది, దేవుడు మనలను దేవుడు మనల్ని జాగ్రత్త వినండి. నియమించిన గాని దేవుడు మనల్ని నియమించాడు. ఎందుకు నియమించాడు? ఉగ్రత పాలవటానికి కాదు. హల్లెలూయా. ఎందుకు చేసుకున్నాడు? ఎందుకు రక్తంతో కడిగాడు? ఎందుకు మనల్ని వెలుగు సంబంధులుగా చేశాడంటే ఆ నరకానికి నిన్ను నన్ను పంపటానికి కాదు. హల్లెలూయా. ఆ నరకంలోకి నిన్ను పంపటానికి గెంటు వేయటానికి కాదండి. మనము మేల్కొని ఉన్నాను ఆ. నిద్రపోచున్నాను ఏమంటాడు? మేల్కొని ఉన్నాను నిద్రపోచున్నాను ఆ. మనతో కూడా ఆ. జీవించు నిమిత్తము ఆ. ఆయన మన కొరకు మృతి పొందాడు. ఏమంటే ఎవరి కోసం గుర్తు పొందాడు? మన కోసమే గుర్తు పొందాడు. ఏమైనా దేవుడు బిడ్డరా? చేర్చున్నట్లుగానే ఒకరినొకరు ఆదరించి ఒకరినొకరు క్షమాభివృద్ధి కలిగి చేయుడి. చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించింది యేసు ప్రభు. మనల్ని ప్రభు ఏమనుకుంటాడంటే మన ఉగ్రత పాలు చేయటానికి మనల్ని నియమించుకోలేదు. ఇది గుర్తు పెట్టుకుందాం. మనల్ని ఉగ్రత అంటే ఏంటి? చంపేయటం. అగ్నితో చంపేయటమా, లేకపోతే నీళ్ళతో చంపేయటమా, లేకపోతే యాక్సిడెంట్ పాలై చంపేయటమా? కాదండి. ఉగ్రత పాలు నిన్ను చెయ్యటానికి నేను నియమించుకోలేదు నా బిడ్డ. నిన్ను రక్షించుకున్నాను. ఎందుకంటే ఆ రక్షణలోకి నిన్ను పంపటానికి అని ప్రభు చెప్తున్నాను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.